హాయ్ అందరికీ, నేను మీ అండమాన్ అమ్మాయిని. సో ఈరోజు అయితే మేము జర్కటంగ్ అనే ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాము. చాలా దూరం, ఒక 40 to 45 మినిట్స్ అయితే జర్నీ అనమాట. సో మేమైతే అందరం వెళ్తున్నాం కార్లోని. 1 అవర్కి ఎక్కువైపోద్ది. 1 అవర్కి ఎక్కువైపోతుంది సోజీ. 42 కాదు, 1 అవరా? 1 అవర్ పట్టేస్తుంది. ఓహో. సో మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళ పూజ ఉందన్నమాట అక్కడ జర్కటంగ్ గుడిలోని. సో వాళ్ళైతే మాకు ఇన్వైట్ చేశారు. మేమైతే అక్కడికి వెళ్తున్నాము. లాంగ్ జర్నీ కూడా, అండ్ చాలా బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అన్న ఆలోచనతో అయితే మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము. మధ్యలో ఇంకా చాలా మంచి వ్యూస్ అయితే ఉంటాయండి. ఆ ప్లేస్ అంతా అయితే నేను కవర్ చేస్తాను, మీకు చూపిస్తాను కూడా. అండ్ జర్వ వాళ్ళు కూడా అక్కడ ఉంటారని విన్నాను నేను. చూద్దాం వాళ్ళు అక్కడ కనిపిస్తారో కనిపించరో. కనిపిస్తే మాత్రం డెఫినెట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంక మేమైతే ఇంక బయలుదేరిపోతున్నామండి. బయలుదేరే ముందు అయితే గ్లాస్ మీద కొంచెం వాటర్ వేసి అయితే క్లీన్ చేస్తున్నారు గ్లాస్ని. ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా వీధికి ఎంట్రన్స్లో అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ప్రతిష్ఠించారండి. నా వీడియోస్లో కొన్ని వీడియోస్లో ఉంటాయి, మీరు చూడకపోతే డెఫినెట్గా చూడండి. అండ్ నిజంగా చాలా బాగుంటుందండి. మా వీధికి ఎంటర్ అయ్యే ముందే దేవుడి విగ్రహం కనిపించడం నిజంగా చాలా మంచి శకునంలాగా అనిపిస్తుంది అనమాట. ఎక్కడికైనా వెళ్ళినా వచ్చినా సరే ఆ దేవుడి ఆశీస్సులతో మేము క్షేమంగా వెళ్తున్నాము, క్షేమంగా వస్తున్నాము అని మాకు ఒక చిన్న నమ్మకం అనమాట. చూసారండి, అడవి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం అడవికి అయితే మధ్యలో ఉన్నాము. ఎటువైపు చూసినా సరే అడవి అడవి. అదృష్టం బాగుంటే జర్వ వాళ్ళు అయితే కనిపించవచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పటివరకు కనిపించలేదు జర్వ వాళ్ళు. నేను వెళ్తున్న ప్లేస్ గురించి అయితే మీకు నేను క్లియర్గా చెప్పలేదు కదా. యాక్చువల్లీ జర్కటంగ్ అని ఒక పల్లెటూరు అండి. అది సిటీకి చాలా దూరంగా ఉంటుంది అనమాట. 1 అవర్ జర్నీ అండి. దానికి ఏంటంటే అది అడవి అనేది దాటుకొని మనం వెళ్ళాలండి. ఇదంతా ఫారెస్ట్ మీరు చూస్తున్నారు కదండి, చుట్టూరా ఫారెస్టే అనమాట. ఇందులో జర్వ వాళ్ళు కూడా ఉన్నారనమాట. కాకపోతే వాళ్ళు బయటికి అయితే రారు. అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు కనిపిస్తారు కూడా. ఈ ఏరియా తర్వాత బారాటంగ్ ఇంకా చాలా ఊర్లు ఉన్నాయండి. ఫారెస్ట్ దాటుకొని వెళ్ళాలి. చూడండి, మనమైతే ఫారెస్ట్ అయితే దాటేసాము. అక్కడక్కడ ఇల్లు లాంటి కనిపిస్తున్నాయి, చూసారు కదా. మనమైతే ఇప్పుడు జర్కటంగ్ ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ అయితే నెట్వర్క్స్ కూడా సరిగ్గా ఉండవండి. మనం ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళినప్పుడు జియో నెట్వర్కే ఉంటుంది, ఎయిర్టెల్ ఇంకేటి పనిచేయవన్నమాట. అయితే మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే చేరుకున్నామండి. ఇంకా మేము జర్కటంగ్ అయితే వచ్చేసామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఇది జర్కటంగ్ ప్లేస్. ఇక్కడ చూడండి, అక్కడ చెక్ పోస్ట్ అనేది ఉన్నది. ఇక్కడ నుంచి ఏంటంటే ఈ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఏంటంటే కార్లు అనేవి కన్వే అనేది వదులుతారండి. అది ఒకే టైంలో అనేది చాలా వెహికల్స్కి వదులుతారు. అలా ఎందుకు వదులుతారంటే ఇప్పుడు మధ్యలో ఫుల్గా ఫారెస్ట్ కదండి, నెట్వర్క్ కూడా సరిగ్గా ఉండదని మీకు చెప్పాను కదా. అక్కడైతే నెట్వర్క్ కాదు కదా, జియో కూడా పనిచేయదు ఆ ఫారెస్ట్ మధ్యలోని. సో మధ్యలో ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదైనా వెహికల్ పాడైపోయినా సరే ఒక వెహికల్కి ఇంకో వెహికల్ వెనకట్లా హెల్ప్ చేస్తారనమాట. ఇప్పుడు మేమైతే ప్రజెంట్ గుడిలో ఉన్నామండి. పూజ అయితే అవుతుంది. అండ్ తర్వాత ఒక పక్కన అయితే వంటలు కూడా అవుతున్నాయండి మధ్యాహ్నం భోజనానికి. సో మాకైతే ఒక ఫ్యామిలీ అయితే మా చుట్టాలన్నమాట, వాళ్ళు ఇన్వైట్ చేశారు. వాళ్ళకి ఏదో మొక్కు ఉందన్నమాట, అమ్మవారికి మొక్కుకున్నారు. అలా ఇలా కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ అయితే పిలిచి భోజనాలు పెడుతున్నారు. ఇప్పుడు ఇంకా వంటలు అయితే అవుతున్నాయండి. అక్కడ పొయ్యి చూడండి, అది ఎంత డిఫరెంట్గా ఉంది కదా. కానీ ఇప్పుడు అది వాడట్లేదు. అండ్ పొయ్యిలో అయితే కుండలో అయితే ఏదో ఉడుకుతుంది చూడండి. ఏదో పప్పు ఏదో ఉడుకుతున్నట్లు ఉంది, పొగలు అయితే వచ్చేస్తున్నాయి, సరిగ్గా కనిపించట్లేదు. అండ్ కర్రలు అయితే ఈ కర్రలే గల యూజ్ చేస్తారు వంటకాటిని. అండ్ ఇక్కడ అందరూ నించున్నారు చూడండి, ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారు. బో తింటున్నావా? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. వీళ్ళు చూసారు కదండి, వీళ్ళేనండి మా ఫ్యామిలీ మెంబర్స్, మాకు చుట్టాలు. వీళ్ళే మాకైతే ఇవాళ గుళ్ళో పూజకి అండ్ భోజనానికి అయితే ఇన్వైట్ చేశారు. ఈ దొక్కలు చూడండి, మాంసం కొట్టిన దొక్కలు ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ ఇక్కడ డెక్సీలు అయితే చూడండి, అన్నం వాటి వండిన డెక్సీలు చాలా పెద్దగా ఉన్నాయి. అందులోనే అన్నం వాటి వండుతారు కదా. అండ్ వీళ్ళైతే మా ఆయన ఫ్రెండ్ అండి. అండ్ తర్వాత మా బాబు చూడండి, వాడి ప్లేస్ అయితే మేము ఉంచాము పక్కన భోజనానికి. ఎవరు తీసుకుంటారు అన్నట్లు పరిగెట్టుకొని వచ్చాడు. పుసుకుమని కూర్చున్నారు. భోజనాలు అయితే అయిపోయినట్లు ఉన్నాయి. మేము అందరం కూర్చొని వెయిట్ చేస్తున్నాం భోజనాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని. అమ్మవారికి అయితే ఇంకా నైవేద్యం పెట్టడానికి వెళ్ళినట్లున్నారు. తలుపులాంటి వేసి కొంచెం ఉంచారనమాట, అందుకనే కదా లేట్ అవుతుంది. అండ్ తర్వాత ఇంక భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. నిజంగా ఎంత టేస్ట్గా ఉన్నాయంటే నాకైతే అన్నిటి మీద అయితే పప్పు చాలా బాగా నచ్చిందండి. పప్పుగానే ఏంటండి ప్రతి వంటకం అయితే చాలా రుచిగా ఉంది. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. నేనైతే చాలా 2 పూటలకు సరిపడా అన్నం అయితే నేను ఇంకా అక్కడే తినేసాను అనమాట. నైట్కి అయితే ఇంక సరిగ్గా ఏం తినలేదు, ఇంటికి వెళ్ళి. అంత రుచిగా ఉన్నాయి భోజనాలు అయితే. అండ్ ఇక ఫైనలీ మా భోజనాలు అయితే అయిపోయాయండి. భోజనం చేసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మేము ఇంకా కొంచెంసేపు ఉన్నాము, అలాగా కూర్చొని ఉన్నాము, గుడి అంతా అలా చూస్తున్నాం అనమాట.
మీరు ఇంకా ఇలాంటి మరెన్నో విషయాలు మా అండమాన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ సముద్రం మధ్యన, ఈ దీవుల మధ్యన మా తెలుగు వాళ్ళం మేము ఎలా బతుకుతున్నామో మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ప్లీజ్ 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 నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.